శని ఆదివారం వచ్చిందంటే చాలు హైడ్రా సిబ్బంది వాలిపోతున్నారు. అక్రమదారులకు చుక్కలు చూపిస్తున్నారు. నోటీసులు ఇవ్వడం, కూల్చివేతలు స్టార్ట్ చేసేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ హెచ్ఎండిఏ పరిధిలోని 3 ప్రాంతాలలో కూల్చివేతలు చేపట్టినట్లు హైడ్రా వెల్లడించింది. సుమారు 8 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు. మొత్తం సిమెంట్ కన్స్ట్రక్షన్ మొత్తం పైన మొత్తం సిమెంట్ కన్స్ట్రక్షన్ ఒక బిల్డింగ్ ఎలా కడతారు అలా కట్టాను సార్. నేను అన్ని ఏ టు జెడ్ కంప్లీట్ గా ఎలా కట్టాలి అట్లీస్ట్ ముందు చెప్పినా కానీ సార్ మాకు అసలు చేయకుంటుంటే మేము ఇప్పుడు తప్పే మా పిల్లనికి తెలియదు, మోసం చేసిండ్రు. అది చెరువులో ఉందని కట్టుకున్నాడు. టైం ఇవ్వండి, టైం ఇచ్చి మేము ఏదో మా అదృష్టం అనుకుంటాం మీదైతాం. ఇప్పుడు ఎవరు సార్ బాధ్యతలు? ఇప్పుడు ఈ కిరాయికి ఇచ్చినోడా బాధ్యత, లేకపోతే నా కొడుకు మోసం చేసి కట్టుకున్నాడు బాధ్యత? ఎవరు సార్? 6 ఏళ్ళ అగ్రిమెంట్ ఇచ్చిండ్రు. హైడ్రా చాకచక్యంగా అక్రమాలను తొలగిస్తోంది. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు ప్రాంతాల్లోని నివసిస్తున్న వాళ్ల జోలికి వెళ్లకుండా కేవలం వ్యాపారం కోసం నిర్మించిన భవనాలను మాత్రమే కూల్చివేస్తున్నట్లు పేర్కొంది. కుకట్పల్లి నల్లచెరువులో అనాదిక షెడ్లను కూల్చివేశారు. సర్వే నెంబర్ 66, 67, 68, 69లోని మొత్తం 16 వాణిజ్య షెడ్లను ప్రహరీ గోడల కూల్చివేశామని అధికారులు తెలిపారు. 4 ఎకరాల భూమి ప్రభుత్వం పరమైంది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలోనూ అక్రమాలను కూల్చివేస్తున్నట్లు హైడ్రా అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వ స్థలంలో నిర్మించిన భవనాలకు కూల్చివేస్తున్నట్లు చెప్పారు. కృష్ణారెడ్డిపేటలోని సర్వే నెంబర్ 164లో 3 భవనాలు కూల్చేశారు. వాణిజ్యపరంగా వినియోగిస్తున్న 5 అంతస్తుల భవనాన్ని కూడా నేలమట్టం చేశారు. ఆ ప్రదేశంలో ఎకరా ప్రభుత్వ స్థలం స్వాధీనం చేసుకున్నారు. తెల్లవారుజామున చేపట్టిన కూల్చివేతలలో పటేల్గూడ ప్రాంతం కూడా ఒకటి. అక్కడ 25 ఆక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. సర్వే నెంబర్ 12/2, 12/3లో కూల్చివేతలు కొనసాగాయి. 3 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకున్నామని హైడ్రా అధికారులు వెల్లడించారు. మరోవైపు చెరువులు, ప్రభుత్వ స్థలాలు కబ్జా విషయంలో హైడ్రా వ్యవస్థ చురుకుగా పనిచేస్తుంది. బహుళ క్రెయిన్లతో ఎత్తైన భవనాలను ఇట్టే కూల్చేస్తున్నారు.